హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి మనకైతే ఇప్పుడు మొత్తం శబరి ట్రిప్. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లోని బిహెచ్ఎల్లో అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది మీరు చూస్తున్నారు కదా. మన బండికి అయితే గురుస్వామి అయితే పూజ చేస్తుండు, పంతులు కూడా వస్తాడు. పూజ చేసినాక మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇది వచ్చేసి ఇగో పంతులు మాత్రం లోపల దండ కడుతుండు. స్వామి శరణమయ్యప్ప. మనకు వచ్చేసి ఈ ట్రిప్లో మొత్తం 11 టెంపుల్స్ ఉన్నాయి. 11 టెంపుల్స్లలో మనం ఈ వీడియోలో పెట్టింది అయితే ఒక 3 టెంపుల్సే. చూద్దామా ఏమేమి టెంపుల్స్ అనేది. గురుస్వామి అయితే బండి బయట పెట్టి ఇక్కడ ప్లేస్ లేదంటే బండి బయట పెడదామని బండి అయితే తీస్తున్నా. బండి తీసుకెళ్ళి మనం బండి కొంచెం అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టేస్తా. అక్కడ పెట్టేస్తే స్వామి వాళ్ళు మొత్తం ఇరుములు తీసుకుని ఓపెన్ ప్లేస్ కాడికి వచ్చిర్రు. ఇగో పైన మొత్తం పైన కడుతురు క్యారల్ మీద. ఇంకో ఇక్కడ వచ్చిన మొత్తం ఆ చుట్టాలు బంధువులు అంతా స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ స్వాములు బయలుదేరేటప్పుడు. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో. కానీ మన బండి కూడా స్వామి వాళ్ళకి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. ఇంకో మీరు చూసేది అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ కాణిపాకం వచ్చిన. కాణిపాకంలో దర్శనం అయిపోయింది. గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మళ్ళీ మా గురుస్వామి ఉండి లేదు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పిర్రు. చెప్పంగానే మళ్ళీ బండి మలుపుకొని మళ్ళీ వెళ్తున్నా. ఈ టెంపుల్ వచ్చేసి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ గుడి వచ్చేసి అరగొండ విలేజ్లో, అరగొండ అనే ఊర్లో ఉంటుంది. ఇంకో మీరు చూసేది అదే రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి మళ్ళాలి. రైట్కి కమాన్ అవపడుతుంది కదా, ఈ కమాన్ దగ్గరే 100 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకుంటారు. ఇప్పుడైతే మనం ఈ గుట్ట మీదకి అయితే వెళ్తున్నా. ఇదే అర్ధగిరి ఆంజనేయ స్వామి గుట్ట. రోడ్డు మాత్రం సూపర్గా వేసిర్రు, డబల్ రోడ్డు బాగుంది, మంచిగా ఉంది. అక్కడ ఎట్లుంటుంది ఆ గుడి అనేది చూద్దాం లోపల. ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ అంటే మామూలుగా భక్తులు అయితే కొంచెం తక్కువనే ఉన్నారు. బండి అయితే పక్కకు పెట్టేసి లోపలికి పోతే మనం ఏదో లోపలికి ఎంట్రెన్స్ దారి, గుడి లోపలికి వెళ్ళేది మీరు చూసేది. కాపాడుతుంది కదా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం, అరగొండ. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక డైరెక్ట్ తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకో మీరు చూసేది అయితే అదే. ఆల్రెడీ వచ్చేసిన. ఫస్ట్ ఈ బండి పార్కింగ్లో పెట్టుకోవాలి. ఏ బస్ అయినా సరే, కార్ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వంట కూడా చేసుకోవచ్చు ఇక్కడ. నో అబ్జెక్షన్, ఎవరేమన్నారు. ఇక్కడ స్వామి వాళ్ళు అయితే ఎవరి బండి వెనకాల వాళ్ళే వంట చేసుకుంటారు. ఇక్కడ బాత్రూములు కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి పార్కింగ్లోనే. చాలా బాగుంటాయి నీట్గా. స్నానాలకైనా సరే, బాత్రూమ్లు దేనికైనా సరే బాగుంటుంది. మా స్వామి వాళ్ళు అయితే దర్శనానికి అయితే వెళ్ళిర్రు. ఇంకా మీరు వచ్చేసి ఇక మన బండి చూస్తారు కదా, అక్కడ ఉంది. ఇంకా చూస్తారు కదా, ఇదే మన గోల్డెన్ టెంపుల్లో అన్నదానం. ఇక్కడే ఎవరైనా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. నీట్నెస్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మామూలుగా అయితే కనీసం ఒక రౌండ్కి 1000 మంది దాకా పట్టేటట్టు ఉంది. చాలా పెద్దగా ఉంది. 1000 మంది ఈజీగా పడతారు. ఒక్కొక్క లైన్కి 60 మంది, అట్లా 15 లైన్లు ఉన్నాయి.
ఇంకా ఇంతమంది కూర్చున్నా, కనీసం ఇంతమంది భక్తులు కూర్చున్నా కానీ ఎంత ఖాళీ ఉంది ఇంకా కూడా. కానీ ఎంతమంది భక్తులు వచ్చినా కానీ లేదనకుండా మాత్రం పెట్టేస్తారు. సాంబారు అన్నం చూడండి ఎంత వేడి వేడిగా ఉంది, ఎంత బాగుంది. పప్పు సాంబారు సూపర్ అంటే సూపర్ అసలు. ఇక నేను మా వెంకట అయితే ఇద్దరం తినేద్దాం అయితే ఇక వచ్చినాం ఆల్రెడీ. ఇక్కడ ఎవరైనా సరే నచ్చితే డొనేషన్ చేయాలనుకుంటే ఇంకో 25 బ్యాగ్ అయినా చేయొచ్చు, 1 kg ప్యాకెట్ అయినా చేయొచ్చు. నేనైతే నాకైతే ఇవ్వాలనిపించింది. ఒక 100 రూపాయలు ఇస్తే బిల్ ఇచ్చి ఒక 1 kg రైస్ ప్యాకెట్ ఇచ్చిర్రు. అక్కడే ఆ డొనేషన్ చేసి ఆ రైస్ ప్యాకెట్ అక్కడనే పెట్టేయాలి. ఇది బిల్లు, కుంకుమ ప్యాకెట్ ఇస్తారు. ఎవరైనా చేయొచ్చు ఇష్టం ఉంటే, ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ డబ్బులు మాత్రం ఎవరు అడగరు. కొన్ని వేల మంది భక్తులు తిని వెళ్తారు, కానీ ఎవరిని కూడా 1 రూపాయి అడగరు. ఇక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ భవానీ వెళ్ళాలి. భవానీ నెక్స్ట్ పలాని, ఈ 2 టెంపుల్స్ అయితే వీడియోలో పెట్టలేను. ఇప్పుడు మీరు చూసే లొకేషన్ అయితే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు పలాని నుంచి ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కు వెళ్ళాలంటే 45 కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్. మనకి ఇంతకుముందు కూడా బండి అయితే వెళ్ళలేదు ఈ టెంపుల్కి, అందుకని ఈ టెంపుల్ వీడియో పెట్టినా. రోడ్ అయితే బాగుంటుంది, మొత్తం ఎక్కడ కూడా రోడ్ ఏం సూపర్ ఉంటుంది రోడ్డు. పలాని మన బస్ పార్కింగ్ నుంచి కరెక్ట్ 45 కిలోమీటర్లు వస్తుంది. కార్ అయినా సరే బస్ అయినా సరే హ్యాపీగా వెళ్ళొచ్చు. చూస్తారు కదా మొత్తం కొబ్బరి తోటలు, మొత్తం మొక్కజొన్న తోటలు, అన్ని చేన్ల మధ్యనే ఉంటుంది గుడి. ఇక ఆ కార్ వస్తుంది కదా, ఆల్రెడీ ఆ దర్శనం అయిపోయి వస్తుంది. గుడి కాంచి వచ్చే కారే అది. ఇక్కడి నుంచి లెఫ్ట్ మొత్తం ఇక పార్కింగ్ మొత్తం కొంచెం వాన పడితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బండ్లు అయితే చూసి పెట్టుకోవాల్సి వస్తుంది. చూస్తారు కదా గుడి అక్కడే, ఆ గుడిలోకి వెళ్ళాలి. అంటే మనం ఈ ముందు నుంచి వెళ్ళాలి. లోపల గుడి లోపల అంతా చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గురువాయూర్, ఎరిమెల్లి, శబరి. గురువాయూర్ వీడియో పెట్టలే, ఖాళీగా ఎరిమెల్లి ఒకటే పెట్టినా. ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ మనకు మధ్యనే ఎరిమెల్లి ఒక 10 కిలోమీటర్లు ఉందనంగా ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు అయితే బండి ఆపుతారు, ఆపి డికాషన్ ఇస్తారు. ఇది నిద్ర రాకుండా అనుకుంటా నేనైతే. చాలా బాగుంటుంది, అందరు దాగా వెళ్ళండి. నిద్రమబ్బ అయితే ఒక్క దెబ్బకు పోతుంది, ఉండదు. వచ్చేసినాం, బండి అయితే ఇక్కడ ఎరిమెల్లి పార్కింగ్లో పెట్టినా. సాములు అయితే కలర్లు పూసుకుంటుర్రు. చూద్దాం మొత్తం.
రైట్ బా. హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా మనకు బండి కావాలనుకుంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెంబర్కి.